ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ అంటే ఏంటి? నేను మీ అందరికి ఎగ్జాంపుల్ చెప్తా. వాట్ ఈస్ క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ అనేవి. లైక్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి. దీని మీ అందరికీ నా డ్రాయింగ్ అర్థమవుతుందో లేదో నేను మీ అందరికి అర్థమయ్యేలా చెప్తా ఒకసారి. సో దీని ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది ఏంటంటే ఒక వెబ్ అనుకోండి. వెబ్ అంటే ఏ వెబ్ అనుకుంటున్నారు? స్పైడర్ వెబ్ అనుకోండి. సో స్పైడర్ వెబ్, స్పైడర్ ఎక్కడ ఉంటుంది? స్పైడర్ వెబ్లో ఉంటుంది. సో ఇక్కడ స్పైడర్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మీరు స్పైడర్ ఉందనుకోండి. సో ఇది స్పైడర్. సో ఈ స్పైడర్ పేరు ఏంటంటే ఎగ్జాంపుల్ ఇది. సో ఈ స్పైడర్ పేరు ఏంటంటే ఫేస్బుక్. సో ఈ స్పైడర్ అనేది ఇప్పుడు ఇండియాలో ఉంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, చేయొచ్చా? ఈ సేమ్ అదే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటుంది. సో ఈ స్పైడర్ అనేది చేయగలదా? చేయలేదా? చేయగలదు. చాలా ఈజీగా ఈ స్పైడర్ అనేది ప్రతి కార్నర్కి వెళ్ళగలదు. సో ఫేస్బుక్ అనేది ప్రతి కార్నర్లో, ప్రతి డివైస్లో, ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేయగలరు. సో ఇది స్పైడర్ వెబ్ అనమాట. సో సేమ్ ఫేస్బుక్ అనేది వెబ్లో మనం రాయాలంటే, వెబ్లో మనం యూజ్ చేయాలంటే ఏమని సెర్చ్ చేస్తే వస్తుంది? లైక్ www.facebook.com. సో www అంటే ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. సో ఆ ఫుల్ ఫామ్లోనే ఆన్సర్ ఉంది. సో వరల్డ్లో, ఈ మొత్తం వరల్డ్లో, వైడ్లో అంటే ఎంత వైడ్, ఎక్కడ ఏ కార్నర్ వరకు అయినా ఈ వెబ్ అనేది ఉంటుంది. ఆ వెబ్కి మనం వెళ్ళొచ్చు, యూజ్ చేయొచ్చు. సో అందుకే ఫేస్బుక్ అనేది ఒక జావాతో డెవలప్ చేస్తారు. బికాస్ ఇట్ ఈస్ అ వెబ్ అప్లికేషన్స్. మనం ఎక్కడి నుంచైనా దాన్ని లాగిన్ అయ్యి యూజ్ చేయొచ్చు. సో సేమ్ నా ఐడి అనేది నేను ఇక్కడ ఫోన్తో యూజ్ చేస్తే, మిగతా వాళ్ళు నా ఐడిని నేను ఒకవేళ నా ఐడి పాస్వర్డ్ ఇస్తే వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్స్తో, ట్యాబ్లెట్స్తో, ఫోన్స్తో దేంతో అయినా యూజ్ చేయాలనుకుంటే చేయొచ్చు సేమ్ అదే అప్లికేషన్ని. సో దాన్నే మనం వెబ్ అప్లికేషన్స్ అంటాం. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. స్పైడర్ వెబ్ అనేది ఇది ఫేస్బుక్ అనుకుంటే, ఈ స్పైడర్ అనేది ఒక ఫేస్బుక్ అనుకుంటే ప్రతి కార్నర్కి వెళ్తుంది అండ్ యూజ్ చేయొచ్చు. సో దీన్నే వెబ్ అప్లికేషన్స్ అంటాం. సో జావా ఈజ్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ మషిన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. సో అందుకే మనం వెబ్ అప్లికేషన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అండ్ సి లాంగ్వేజ్తో ఎందుకు చేయలేమంటే అది కూడా మీ అందరికీ ఆల్రెడీ అర్థమైంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ వెబ్ దాన్నే ఇంకేమంటామంటే, సో జావా లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్. సో జావా లాంగ్వేజ్ని అందుకే క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ కూడా అంటాం. సో ఇదే దానికి ఎగ్జాంపుల్ అనమాట. సో అందరికీ అర్థమైందా? వాట్ ఈస్ మషిన్ డిపెండెంట్, వాట్ ఈస్ మషిన్ ఇండిపెండెంట్, వాట్ ఈస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్, వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఇదంతా మీ అందరికీ అర్థమైంది అనుకుంటా.